సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరికి న్యాయమూర్తి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. హైదరాబాద్ పాతబస్తీ ఛత్రినాకాలోని నరహరి నివాసంలో చేపట్టిన సోదాలో కట్టలుగా అవినీతి సొమ్ము బహిర్గతమైంది. ఏసీబీ బృందాలు నిన్న ఆయన ఇంటితో పాటు మరో 11 చోట్ల ఏకకాలంలో జరిపిన సోదాలో అక్రమాస్తుల విలువ 13.05 కోట్లుగా లెక్కగట్టారు. అయితే బహిరంగ మార్కెట్లో వాటి విలువ 100 కోట్లపైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిన్న నరహరిరావును అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు ఇవాళ ఉదయం ఏసీబీ కోర్టు న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచారు. 14 రోజుల రిమాండ్ విధించడంతో నరహరి చెంచల్గూడ జైలుకు తరలించారు. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఆఫీస్లో మరియు ఇంట్లో మరియు ఇతర 9 ప్రదేశాలలో సెర్చెస్ చేశాము. సెర్చెస్ దాదాపుగా కంక్లూడ్కి వచ్చాయి. ఈ సెర్చెస్లో ఇప్పటివరకు దొరికిన ఆస్తుల విలువ 13 కోట్ల పైనే ఉంది. అందులో 1,54,00,000 నగదు నెట్ క్యాష్ కాకుండా ఒక 5 కోట్ల పైన ఫిక్స్డ్ డిపాజిట్స్ వేరియస్ బ్యాంక్స్లలో ఉన్నాయి. అది కాకుండా ఒక 10 ఓపెన్ ప్లాట్స్, ఒక 5 ఫ్లాట్స్, ఒక 2 అగ్రికల్చర్ ల్యాండ్స్ అవి చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి వివిధ ప్రదేశాలలో ఉన్నాయి. అవి కాకుండా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా దాదాపుగా 2 కోట్ల వరకు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఉంది. అవన్నీ కూడా ఫ్రీజ్ చేసాము, అరేంజ్ చేసాము. గోల్డ్ 1300 గ్రాములు గోల్డ్ వచ్చింది. వెండి వచ్చేసి 8 kgs వరకు వెండి. డైమండ్స్ కూడా చిన్న డైమండ్స్ ఉన్నాయి. అవి స్మాల్ డైమండ్స్ ఉన్నాయి. అవి 23 క్యారెట్స్ డైమండ్స్ ఉన్నాయి. అవి కూడా ఒక 10 lakhs వర్త్ ఉంటుంది. 2 లాకర్స్ సీజ్ చేసాం. అవి కీస్ లేనందుకు అవి ఓపెన్ చేయలేకపోయాం. బ్యాంక్ వాళ్ళకి లెటర్స్ ఇచ్చేసి ఓపెన్ చేపిస్తాం.